కువైట్ నుండి ఇండియాకి వచ్చేటప్పుడు మాకు ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో పూర్తిగా చూసేయండి. ఫ్లైట్ టేకాప్ అయిన 1 అవర్ తర్వాత ఫుడ్ అయితే సర్వే చేస్తారు. మనకి ఏది ఇష్టం ఉంటే అది తీసుకోవచ్చు. నేనైతే మటన్ పలావ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నా పక్కన ఫ్రెండ్ అయితే గన చికెన్ పలావ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు. ఫుడ్ తో పాటు కూల్ డ్రింక్ కూడా ఇస్తారు. పెప్సీ, స్ప్రైట్, ఆరెంజ్ జ్యూస్ ఏది కావాలంటే అదైతే మనకు ఒక గ్లాస్ లో పోసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫుడ్ తిన్న తర్వాత సేమియా పాలతో చేసిన పాయసం అయితే ఇచ్చినారు. ఒక చిన్న కప్పులో ఎక్సలెంట్ గా ఉండింది టేస్ట్ అయితే. ఫుడ్ అయితే సూపర్ టేస్ట్. ఫుడ్ తిన్న తర్వాత ఏదైనా సినిమా చూద్దామనేసి చూస్తున్నాను. మన తెలుగు సినిమాలు అయితే ఒకటి కూడా కనపడలేదు. ఇక్కడ అన్ని హిందీ సినిమాలు, మలయాళం, కన్నడ, అరబ్బీ ఇవే కనిపిస్తున్నాయి కానీ మన తెలుగు సినిమాలు అయితే ఒకటి కూడా లేవు. మాటల్లోనే బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగేసి మన లగేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అందరం అర్ధగంట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. లగేజ్ అయితే ఇంకా రాలేదు. లగేజ్ వచ్చిన తర్వాత లగేజ్ అరబానా పైన వేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ మన కోసం ఎదురు చూస్తున్న మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన అమ్మా నాన్నలు చూసి చాలా సంతోషం వేస్తుంది. నా కోసం అయితే మా ఫ్యామిలీ అంతా వచ్చారు. వాళ్ళని కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియో అయితే అందరూ లైక్ చేసి షేర్ చేయండి. నా జర్నీ ఫుల్ వీడియో చూడాలనుకుంటే వీడియో లింక్ కింద ఇస్తున్నా. వీడియో